ఒక మంచి వ్లాగ్ అయితే చూడబోతున్నాము. డే 1 అయితే మేము పోర్ట్ ప్లేయర్ వచ్చాము. డే 2 హ్యావ్లాక్ వెళ్ళాము. హ్యావ్లాక్లోనే ఈరోజు ఇంకో బీచ్ అయితే మేము చూడబోతున్నాము. డే 3 వ్లాగ్. ఈరోజు మనం ఎలిఫెంట్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. కొన్ని ఆనందాలు ఇవ్వాలంటే లైఫ్లో మనకి మెమరీసే కావాలి, అంతే కదండి. మనం ట్రావెల్కి వచ్చామంటే ఎలా ఉండాలో తెలుసు కదా. ఇక్కడ తగ్గేదేలే. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కవితాస్ ఫన్ ఫీస్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ అయితే ఎలిఫెంట్ బీచ్ గురించి చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. ఈ రోజు మార్నింగ్ అయితే బ్యూటిఫుల్ సన్ రైజ్ తో అయితే మొదలైంది. కాసేపు అలా నేచర్ని ఎంజాయ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఎలిఫెంట్ బీచ్కి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాము. అండమాన్ ఐలాండ్స్ డే 3 మా ట్రావెల్ వ్లాగ్ అయితే ఈరోజు మీకు ఎలిఫెంట్ బీచ్ అయితే చూపించబోతున్నాను, చెప్పబోతున్నాను. హ్యావ్లాక్లో ఎలిఫెంట్ బీచ్ అయితే స్పెషల్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వాటర్ రైడ్ స్పోర్ట్స్ జరుగుతాయి కాబట్టి అది స్పెషల్. నేనైతే ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా హస్బెండ్ని అడుగుతూనే ఉన్నాను, బోట్ ఎక్కాక లైఫ్ జాకెట్ ఇస్తారా లేదా అని. ఎందుకంటే నాకు వాటర్ అంటే భయం కాబట్టి. అక్కడ మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది కదా, అదే ఎలిఫెంట్ బీచ్. మనం ఇక్కడ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా బోట్లోనే వెళ్ళాలి. ఏజెంట్ ద్వారా వెళ్తే మాత్రం వాళ్ళే టికెట్స్ ఇస్తారు, లేదు సింగిల్గా వెళ్ళామంటే మాత్రం ఆ టికెట్స్ అక్కడ మనమే తీసుకోవాలి. వాటర్ రైడ్ స్పోర్ట్స్ గురించి అయితే ఏమేమి ఉన్నాయి, ఎంత కాస్ట్ అనేది అక్కడ ఒక టీం అయితే ఉంటారు, ఆ టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్ రైడ్ స్పోర్ట్స్ అయితే 650, 700, 1200 అయితే ఉన్నాయి. సబ్మెరైన్ కి అయితే వెళ్ళాలనుకుంటే 3500 అయితే పర్ హెడ్ చెప్పారు. ఇంకా అలాగే స్నోర్క్లింగ్, పారాగ్లైడ్ కి అయితే డిఫరెంట్ కాస్టెస్ అయితే చెప్పారు. మరి బోట్లో వెళ్ళేటప్పుడు అరిస్తేనే కదా మజా వచ్చేది. మొత్తానికైతే బోర్డ్ రైడ్ అయితే ఎంజాయ్ చేసేసాం. అక్కడ నుంచి అయితే ఎలిఫెంట్ బీచ్కి వచ్చేసాము. ఇక్కడికి రాగానే ఒక గైడ్ అయితే చెప్పారనమాట, ఇది స్పేస్ తక్కువ, మొత్తం ఫారెస్ట్, లోపలికైతే ఎవరు వెళ్ళొద్దు, ఇక్కడి వరకే ఉండి బీచ్లో దిగాలి, వాటర్ రైడ్ స్పోర్ట్స్ అయితే మీరు ఆడుకోవాలి అని చెప్పి. మేమైతే కాసేపు వాటర్లో అయితే బాగా ఆడుకున్నాము. నాకైతే లోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది. వాటర్ క్లియర్గా ఉన్నాయి, బట్ లోపలైతే చాలా రాళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ నా ఫింగర్స్కి అయితే కోల్డ్ బ్లిస్టర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అసలు కాళ్ళు పెడుతుంటే అస్సలు ఇంకా నాకు దేవుడే కనిపించారు, అంత నొప్పి వచ్చాయి. మేము వెళ్ళిన ఫ్యామిలీస్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా హస్బెండ్ అయితే స్విమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే స్విమ్మింగ్ రాదు కాబట్టి. రింగ్ వేసుకొని ట్రై చేస్తున్నారే కానీ అవ్వట్లేదు, అక్కడే ఉండిపోతున్నారు. మా పాప నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఒడ్డుకైతే లాగేసింది ఇద్దరిని. మొత్తానికైతే 2 to 3 అవర్స్ అయితే ఇలా బీచ్లోనే కాసేపు ఆడుతూ అలా స్పెండ్ చేసాము. తర్వాత ఇక మరి రీల్స్ చేసుకోవాలి కదా. రీల్స్ అయితే మా హస్బెండ్ రిక్వెస్ట్ చేసి కొన్ని రీల్స్ అయితే చేసేసాను. ఫొటోస్ దిగడము, రీల్స్ చేయడము, మా పిల్లలతో కాసేపు ఆడుకోవడం, ఇలాగే కాసేపు టైం అయితే కాలక్షేపం అయిపోయింది. బీచ్లో ఆడారు కదా, ఇక మా పిల్లలు అయితే ఆకలి అనేసి అడిగారు. ఇక మా హస్బెండ్ వెళ్ళి ఫ్రూట్స్ ఇంకా చాట్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఎలిఫెంట్ బీచ్లో వాటర్ రైడ్ స్పోర్ట్స్లో స్నోర్క్లింగ్ అండ్ పారాగ్లైడ్ అయితే చాలా బాగుంటుందంట. మా హస్బెండ్ని వెళ్ళమని చెప్తే తనైతే వెళ్ళనన్నారు, కానీ ఎంకరేజ్ చేసి అయితే పంపించాను. నేనేమో మా పిల్లల దగ్గర ఉండిపోయాను. స్నోర్క్లింగ్ అంటే సముద్రం లోపల నుంచి వాళ్ళు మనల్ని తీసుకువెళ్ళి మొత్తం మనకి ఫిషెస్ కానీ, డెడ్ కోరల్స్ కానీ, లేకపోతే లైవ్ కోరల్స్ కానీ అన్నీ చూపిస్తారంట. సముద్రం లోపల కంటేనే చాలా భయం వేస్తుంది, అందుకని చెప్పి వాళ్ళు ముందుగానే మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. మాస్క్ పెట్టి, ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం దూరం వరకు అయితే తీసుకెళ్ళి వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. ఒకవేళ భయం ఇస్తే మాత్రం వెనక్కి పంపించేస్తారు, లేదు అంటే ఇక ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఇంకా ముందు తీసుకెళ్లాలంటే మాత్రం కాస్ట్ అయితే పెరుగుతుంది. మామూలుగా అయితే 1200, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళాలంటే 2500 అయితే చెప్పారు. సముద్రం లోపల మ్యాక్సిమం అన్ని లైవ్ కోరల్సే ఉంటాయి. ఆ లైవ్ కోరల్స్ ఏంటంటే వాటిని మనం అసలు టచ్ చేయకూడదంట. ఎల్లో ఫిషెస్, గోల్డ్ ఫిషెస్, బ్లాక్ ఫిషెస్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చూసారు. ఇంకా లోపలికి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ మా హస్బెండ్ ఇక్కడ దాకా వెళ్ళడమే పెద్ద గగనం, ఎందుకంటే తనకు కూడా వాటర్ అంటే భయం కాబట్టి. ఈ స్నోర్క్లింగ్ చేయాలంటే అబౌవ్ 3 years వాళ్ళని ఎవరినైనా కూడా వాళ్ళు తీసుకెళ్తారంట, భయం లేకపోతే. నేనైతే ముందు మాస్క్ చూసిన వెంటనే నాకు సఫోకేషన్ వచ్చింది. కనీసం బీచ్లో కూడా హెడ్ లోపల పెట్టలేకపోయాను, అంత భయం వేసింది. ఈ స్నోర్క్లింగ్ చేసేటప్పుడు వీడియో కానీ ఫోటో కూడా వాళ్ళే ఇస్తారు. చేయి పట్టుకొని ఒక రెసిస్టెన్స్ లాగా ఉంటారు, వాళ్ళు రెసిస్టెన్స్ ఇచ్చి మనం తీసుకెళ్తూ ఉంటారు ముందుకి. నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ రైడ్ స్పోర్ట్స్ అయితే మ్యాక్సిమం 3 కల్లా క్లోజ్ చేసేస్తారంట, ఎందుకంటే 4 కల్లా పనిచేసే వాళ్ళతో సహా ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళు కూడా అందరు ఈ ప్లేస్ నుంచి అయితే వెకేట్ చేసేయాలంట. ఎవరైనా టూరిస్టు లేట్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏ బోట్లో అయితే మనం అక్కడ నుంచి హ్యావ్లాక్ నుంచి ఎలిఫెంట్ బీచ్కి వచ్చామో అక్కడ నుంచి మళ్ళీ తిరిగి అదే బోట్లో అయితే మనం తిరిగి హ్యావ్లాక్ అయితే వెళ్ళిపోవాలి. ఒకవేళ లేట్ అయితే మాత్రం వాళ్ళు వదిలిపెట్టేసి అయితే వెళ్ళిపోతానన్నారు.
ఇదిగోండి పారాగ్లైడ్ చూసారా? ఒక బోట్లో అయితే ఎక్కించుకొని అక్కడ నుంచి నెమ్మదిగా పైకి అయితే పారాషూట్తో వదిలేస్తారు. నిజంగా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది పైనుంచి ఆ వ్యూ చూడడానికి. అలాగే బైక్ రైడింగ్ ఇంకా స్పిన్నర్ అట్లా చాలా అయితే ఉన్నాయి వాటర్ రైడ్ స్పోర్ట్స్లో. అవన్నీ కూడా మినిమం 700, 800 అలా మాత్రమే ఉన్నాయి కాస్ట్. ఇంత మంచి వ్యూ పాయింట్ ఉన్నాక మనం ఎందుకు కామ్గా ఉంటాం? నేను మా హస్బెండ్ అయితే మంచి మెమరీ అయితే సేవ్ చేసుకున్నాము. మరి రోజంతా సక్సెస్ అయింది కాబట్టి ఎక్కడ తగ్గేదేలే. ఆల్రెడీ అయితే 4 అయిపోయింది. అందుకనే ఇంక అందరూ ఎవరి బోట్లో వాళ్ళం బయలుదేరి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసి అన్ని ఫ్యామిలీస్ కలిపి ఒక చోట కూర్చొని అయితే డమ్ షెరాట్స్ అయితే స్టార్ట్ చేసాం. మరి ఎవరు బాగా చేశారనేది మీరే చెప్పండి. ఆగండి, ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ డమ్ షెరాట్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, కొత్తదా పాతదా మిడిల్ కొత్తదా? ఓకే, ఎన్ని వర్డ్స్? 3. ఓకే, 2. ఓకే, హీరో కొత్తడే. ఓకే, ఇంకా చెప్పనే బాగా పాత ఎన్టీఆర్. ఓకే, గుండమ్మ కదా? కాదు, హీరో ఎవరమ్మా? పవన్ కళ్యాణ్. కొత్త సాంగ్ మహేష్ బాబు. నువ్వు స్టెప్ ఇది డంసెలర్స్ కాదు.